చేగుంట పట్టణంలో సోమవారం నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని నాగదేవతకు పాలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగదేవతను పూజించి సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రు గుహం స్రవంతి సతీష్ పాల్గొన్నారు. నమస్కారం. చేగుంట ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగులమ్మ మాతాకి జై. ఈ నాగులమ్మ మాత ఇక్కడ మా నాగులమ్మ దేవాలయం మా బావి అని ఉండే ఈ బావి లోపల ఒక 60 సంవత్సరాల క్రితము బావి తవ్వుతుండగా మా పెద్దలు దాంట్లో ఈ నాగులమ్మ దేవాలయము బయటపడింది. అప్పుడు ఆ పెద్దలు గడ్డ మీద పెట్టి పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అలాగే నడిచింది కొన్ని సంవత్సరాలు. తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు పంతులను అడిగితే ఇక్కడ నాగులమ్మ దేవాలయం ఉంది కదా ఉన్నావు కదనయ్య, దేవాలయం కట్టిన తర్వాత నువ్వు ఇల్లు కట్టుకోమంటే సరే అని నేను ఇక్కడ అమ్మవారికి ఇల్లు ప్రతిష్ట చేసి పంతులను కలిసి తర్వాత పెద్ద వాళ్ళని కూడా కలిస్తే కట్టండి బాగుందని చెప్పారు. దాంతో కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అమ్మవారి సంతాన దేవతగా ఇక్కడ వెలిసింది. చాలామంది ఇక్కడ మొక్కులు మొక్కినారు, సంతానాలు పొందారు, వాళ్ళు ముడుపులు కట్టుకుంటున్నారు. బాగా చాలామంది కూడా రోజు సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరు కూడా ఇదే విధంగా రావాలని కోరుతూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సర్పంచ్ గారికి.